హలో గైస్, మీ తెలుగు ట్రేడర్ సూర్య. ఈ రోజు మనం మార్కెట్లో నిన్నటి మార్కెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మనం నిన్నటి మార్కెట్ని పై చేసుకొని మనకు లెవెల్స్ ఏ విధంగా, పెండింగ్ ఆర్డర్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యావో ఈ రోజు చూసుకుందాం. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మీరు ఈ రోజు మార్కెట్, మనం ప్రీవియస్ మార్కెట్ ఒకసారి క్లోజ్ చేసుకొని చెప్పుకుందాం. మనకు ఈ రోజు పెండింగ్ ఆర్డర్ క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఇచ్చింది. అదే విధంగా టార్గెట్ బ్రేక్ అయింది, క్యాండిల్ పిన్ టు పిన్ టచ్ కాలేదు, ఓవరాల్ గా రివర్స్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయ్యి సెకండ్ టార్గెట్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ రివర్స్ అయ్యి థర్డ్ టార్గెట్ లో క్యాండిల్ క్లోజ్ అయ్యి టార్గెట్ టచ్ కాలేదు. కాబట్టి మనకు మార్కెట్ లో మార్నింగ్ గ్యాప్ పై ఖచ్చితంగా మనకు ఓవరాల్ గా ఈ టార్గెట్ రీచ్ అయ్యే మనకు మార్కెట్ రివర్స్ అయ్యింది. ఓకే, నిన్నటి మార్కెట్ ఒకసారి గమనించుకుందాం. నిన్నటి పెండింగ్ ఆర్డర్ టచ్ చేసి మార్కెట్ మనకు క్యాండిల్ ఈ పైన క్లోజ్ అయింది, బ్రేక్అవుట్ స్ట్రాటజీ పైన. ఓకే, ఈ విధంగా మనకు రివర్స్ అయ్యి మనకు కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ మనకు టార్గెట్ 1 కూడా రీచ్ కాలేదు. అంటే మనకి ఇది పెండింగ్ ఆర్డర్ అనమాట. ఈ పెండింగ్ ఆర్డర్ అనేది మనకు మార్కెట్లో రేపు టచ్ అవుతుందా లేదా ఒకసారి మీరు గమనించండి. మనకు ప్రీవియస్ డే మార్కెట్లో ఇది పెండింగ్ ఆర్డర్. ఎందుకంటే మనకు రివర్స్ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, లోలో మళ్ళీ రివర్స్ అయింది, కానీ టార్గెట్ 1 రీచ్ కాలేదు. అదే విధంగా మనకు హై బ్రేక్అవుట్ లో టార్గెట్ 1 రీచ్ కాలేదు. కాబట్టి మనకు ఈ రెండు పెండింగ్ ఆర్డర్స్ అనమాట. ఓకే, మనకు ఈ పెండింగ్ ఆర్డర్స్ ఏమి ఉన్నాయంటే మనకు అప్ సైడ్ లో పెండింగ్ ఆర్డర్ ఉంది, డౌన్ సైడ్ లో మనకు పెండింగ్ ఆర్డర్ ఉంది. ఒకసారి గమనించండి మీరు, అప్ సైడ్ లో పెండింగ్ ఆర్డర్, అదే విధంగా మనకు డౌన్ సైడ్ లో మనకు పెండింగ్ ఆర్డర్. ఓకే, ఈ రోజు మీరు చూసుకోండి, మార్కెట్ లో మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే అప్ సైడ్ లో మనకు హై బ్రేక్అవుట్ లో పెండింగ్ ఆర్డర్ టచ్ అయింది. అదే విధంగా రివర్స్ లో మార్కెట్ రివర్స్ అయ్యి క్యాండిల్ క్లోజ్ లో మనకు పెండింగ్ ఆర్డర్ డౌన్ సైడ్ పిన్ టు పిన్ టచ్ అయ్యి మనకు మార్కెట్ లో రివర్స్ అయింది. ఈ విధంగా మనకు అప్ సైడ్ లో పెండింగ్ ఆర్డర్ టచ్ అయింది, అదే విధంగా డౌన్ సైడ్ లో పెండింగ్ ఆర్డర్ టచ్ అయింది. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో. అదే విధంగా మనకు నిఫ్టీలో చూసుకుందాం. నిఫ్టీలో ఏమైనా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయా లేవో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మీరు నిఫ్టీలో గమనించండి. మనకు నిఫ్టీలో ప్రీవియస్ లో ఒకసారి చూసుకుందాం. ప్రీవియస్ డే మనకు క్యాండిల్ క్లోజ్ లో ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. ఒకసారి మనకు హై బ్రేక్అవుట్ అయింది, క్యాండిల్ క్లోజ్ అయింది. మనకు క్యాండిల్ హై బ్రేక్అవుట్ పైన మనకు క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుంది. అదే విధంగా మనకు ఫస్ట్ టార్గెట్ బిలో హై లో బ్రేక్అవుట్ లో మనకు ఫస్ట్ టార్గెట్ టచ్ అయింది. అదే విధంగా ఫస్ట్ టార్గెట్ బిలో మనకు క్యాండిల్ క్లోజ్ అయింది. మనకి ఈ రెండు పెండింగ్ ఆర్డర్స్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, మనకు ఈ పెండింగ్ ఆర్డర్స్ టచ్ అయిందో లేదో మనకు మరుసటి రోజు టచ్ అయినాయా, లేకపోతే తర్వాత ఒక 2 or 3 days మనకు ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఒకసారి గమనించండి, మనకు లోలో ఖచ్చితంగా మనకు మార్నింగే టచ్ అవుతుంది. మనకి ఇక్కడ పెండింగ్ ఆర్డర్ క్లోజ్ అయింది, సెకండ్ టార్గెట్ ను మనకు మరుసటి రోజు ఖచ్చితంగా మనకు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఖచ్చితంగా పిన్ టు పిన్ టచ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అదే విధంగా మనకు అప్ సైడ్ లో పెండింగ్ టార్గెట్ అనుకున్నాం కదా, దాన్ని మనకు 2 or 3 days లో ఖచ్చితంగా ఆ పెండింగ్ ఆర్డర్ టచ్ చేసి మనకు మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా మనకు మార్కెట్ లో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ లో మనకు పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ప్రీవియస్ డే ను చూసుకుందాం. ఒకసారి మనకు ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ హైలో క్లోజ్ అయింది, నెక్స్ట్ టార్గెట్ పెండింగ్ ఆర్డర్ ఇదనమాట. మనకు మార్కెట్ మరుసటి రోజు మనకు గ్యాప్ ఓపెన్ అయ్యి ఖచ్చితంగా మనకు ఆ పెండింగ్ ఆర్డర్ టచ్ చేసి ఓవరాల్ గా మనకు మార్కెట్ ఒక డౌన్ సైడ్ డైరెక్షన్ లో ఇచ్చింది. ఈ విధంగా మీరు ఒకసారి గమనించండి, మనకు గ్యాప్ డౌన్ లో లాస్ట్ క్యాండిల్ మనకు డౌన్ సైడ్ టార్గెట్ 1 కింద క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే మనకు క్యాండిల్ క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ ఈ టార్గెట్ 2 అనమాట. మనకు మరుసటి రోజు మనకు గ్యాప్ డౌన్ అయ్యి ఎగ్జాక్ట్ గా మనకు పెండింగ్ ఆర్డర్ టచ్ చేసి మనకు డౌన్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజు తీసుకుందాం, మనకు పిన్ టు పిన్ టచ్ చేసి మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ మనకు టార్గెట్ 1 ని ఎగ్జాక్ట్ టచ్ చేసింది. టచ్ చేసి రివర్స్ అయ్యి మనకు ఓవరాల్ గా మనకు క్యాండిల్ క్లోజ్ టార్గెట్ 1 కింద డౌన్ సైడ్ లో
క్లోజ్ అయింది. ఈ విధంగా మనకు క్యాండిల్ కింద ఒక క్యాండిల్ మనకు టార్గెట్ 1 కింద క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 2 ఖచ్చితంగా మనకు టార్గెట్ 2 ఖచ్చితంగా ఇస్తుంది. ఈ విధంగా మనకు డౌన్ సైడ్ లో ఒక పెండింగ్ టార్గెట్ ఉందన్నమాట. మనకు రేపు మరుసటి గ్యాప్ డౌన్ లో ఖచ్చితంగా ఈ 23,514 అనేది పెండింగ్ టార్గెట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు పెండింగ్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకుందాం. చూడండి, మనకు రేపు మనకు మార్కెట్ లో గ్యాప్ డౌన్ లో బ్యాంక్ నిఫ్టీలో మనకు లోయర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ క్యాండిల్ లోయర్ బ్రేక్అవుట్ కింద ఉంది కాబట్టి టార్గెట్ 1 రీచ్ కాలేదు. మనకు ఎగ్జాక్ట్ గా రేపు మరుసటి మార్కెట్ లో ఖచ్చితంగా మనకు టార్గెట్ 1 రీచ్ కావడానికి ఛాన్స్ ఉంది. అప్ సైడ్ లో పెండింగ్ టార్గెట్ ప్రీవియస్ డే ని ఖచ్చితంగా టచ్ చేసింది. రేపు మార్కెట్ లో పెండింగ్ ఆర్డర్ మనకి టార్గెట్ 1 ఉంది, అంటే ఎగ్జాక్ట్ గా 50,000 రేపటి పెండింగ్ ఆర్డర్. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయింది 382. రేపు మన మార్కెట్ లో మనకు 50,000 టచ్ అవుతుందా లేదో చూసుకుందాం. రేపు లేదా 2 or 3 డేస్ లో ఖచ్చితంగా టచ్ చేస్తుంది. మనకు ఈ ఇండికేటర్ మనకు 100% వర్కౌట్ అవుతుంది. సూర్య అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మనకు సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనకు పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. వీటిని మనం క్రూడ్ ఆయిల్లో కానీ సిల్వర్, న్యాచురల్ గ్యాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇండికేటర్లో ఉన్న స్పెషాలిటీ ఒకసారి చూడండి మీరు. ఈ ఇండికేటర్లో మనకి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఆల్గో లెవెల్స్, ఫిబొనాకీ బేస్డ్ లెవెల్స్, సప్లై డిమాండ్ జోన్స్, ఆర్డర్ బ్లాక్స్, గ్యాప్ డిటెక్టర్, ట్రెండ్ బేస్డ్ సిగ్నల్స్, అదేవిధంగా ఎంఏసిడి, ఆర్ఎస్ఐ స్క్రీనర్స్, ఈ విధంగా మనకు మల్టిపుల్గా ఒకే ఇండికేటర్లో మనము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ తెలుగు ట్రేడర్ సూర్య. థ్యాంక్ యూ.